वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ओं श्री राधाकृष्णाभ्यां नमः। वंदे कृष्णं वंदे जगद्गुरुम् अर्जुनं वंदे जगदेकवीरम्। ओं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय गन्धाय मृत्युञ्जयाय सर्वेश्वराय शिवाय श्रीमन्महादेवाय नमः। ओं श्री दुर्गामलेश्वराभ्यां नमः। మనకి మహాభారత యుద్ధంలో మనకు వచ్చినటువంటి పాత్రలను కనుక తీసుకుంటే వీళ్ళంతా కూడా 12 రాసులకి చెందినటువంటి వాళ్ళు. అలాగే ఈ 27 నక్షత్రాల్లో వీళ్ళందరూ కూడా పుట్టడం, అలాగే మనం కూడా ఆ 27 నక్షత్రాలనే పుడతాం ఎప్పుడైనా సరే, ఏ యుగంలో అయినా సరే. సో ఆ బైఫర్కేషన్ అనేటటువంటి అగ్రిగేట్ చేసి పెట్టారు. వీళ్ళు ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు, ఈ పాదాల్లో పుట్టినటువంటి వాళ్ళు, అలాగే ఈ రాసుల్లో పుట్టినటువంటి వాళ్ళు. దాన్ని బట్టి మీకే అర్థమైపోద్ది మీరు ఏ రాశి వాళ్ళు, ఏ నక్షత్రంలో పుట్టారో ఆ లక్షణాలను బట్టి. అందువల్లనే ఈ మైథాలజీలో, హిందూ మైథాలజీలో మన మహాభారత ఎపిక్లు మనకి ఉన్నటువంటి పాత్రలను కనుక వాళ్ళు ఏర్కొనేటటువంటి విధానాన్ని బట్టి, కౌరవుల పార్టీలో ఉండాలా, పాండవుల పార్టీలో ఉండాలా, అట్లా దాన్ని బట్టి మీకు మీరు ఏ రాశిలో పుట్టారో ఆ రాశిని మీరు చక్కగా అంచనా వేసుకొని ముందుకెళ్ళచ్చు. ముందుగా మనకి మహాభారత యుద్ధం మనం చూసాం, కురుక్షేత్ర మహాయుద్ధం. దీంట్లో దుర్యోధనుని మనం తీసుకున్నాం. అతని యొక్క ఆర్మీ ఎంత ఉందంటే అతని సైన్యం 11 అక్షముల సైన్యం అనమాట. సో ఇది చాలా మ్యాసివ్ అనమాట. ఇది మామూలుగా ఉండదు. అండ్ ఈ యొక్క బ్యాటిల్ డివిజన్ లో పాండవులకి 7 అక్షముల సైన్యం ఉంది. మరి కౌరవులకి మనం దుర్యోధనుడి దగ్గరికి వచ్చేసరికి ఇతనికి ఎంతమంది అంటే 100 మంది సోదరులు. మొత్తం కౌరవులు 101 మంది అనమాట. ఆ 101 మందిలో ఒకడు యుయుత్సవ అనేటటువంటి ఆయన పాండవుల పక్షానికి వెళ్ళిపోతాడు. ఇక మిగతా 100 దుశ్శాసనులు, మిగతా తమ్ముళ్ళంతా కూడా దుర్యోధనుడితోనే ఉంటారు. సో ఈ విధంగా ఆయన భీష్మ పితామహుడు ముఖ్యంగా మనం తీసుకున్నప్పుడు ఈయన గ్రాండ్ ఫాదర్ వాళ్ళకి మరి ఆయన ఏం చేశాడంటే లాయల్టీ అవనివ్వండి, ప్రేమ అవనివ్వండి, ఆ యొక్క హస్తినాపురం మీద ఉన్నటువంటి ఈ యొక్క ప్రేమతో ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క కౌరవుల మీదే కౌరవ పార్టీలోనే ఉండడం జరిగింది. కాబట్టి భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, ఆ తర్వాత శల్యుడు, అలాగే వీళ్ళందరూ కూడా మనకి కౌరవ పక్షాన యుద్ధం చేశారు. అలాగే ట్రస్టెడ్ అడ్వైజర్స్ అండ్ ఈ రిలేటివ్స్ మనం తీసుకున్నప్పుడు శకుని దుర్యోధనుని యొక్క మామ, అలాగే దుశ్శాసనుడు మనకు తెలిసిందే. భాగదత్తుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఏంటంటే ప్రాగ్జ్యోతిషం అంటే ఇప్పుడు ఉన్నటువంటి అస్సాం, మనం కామాఖ్య టెంపుల్ అంటాం కదా, అక్కడ ఆ దేశానికి రాజు అనమాట. మోడర్న్ డే అస్సాం చెందినటువంటి వాడు. సో ఈ డివాస్టేటింగ్ ఎలిఫెంట్ డివిజన్ ఆయన చేశాడు. అలాగే జయద్రథుడు, సింధు రాజ్యం, ఆ తర్వాత దుర్యోధనుడు యొక్క బ్రదర్ అనమాట అతను బావ. అలాగే కృతవర్మ, వీళ్ళందరూ కూడా నారాయణీ సేనని తీసుకొచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ తనతో సమానమైనటువంటి నారాయణీ సేన కొన్ని కోట్ల మంది ఉంటారు. మరి వాళ్ళని ఒకవైపు నేను ఒక్కడనే కూర్చుంటాను, నేను ఏమి యుద్ధం చేయను, సామాన్యంగా మామూలు కూర్చుంటాను అన్నాడు. సో ఈ నారాయణీ సేనను కూడా వీళ్ళకి అందరికీ కూడా ఈ కృతవర్మ తీసుకొచ్చాడు. యాదవ జనరల్ అనమాట. ఆయన వెరీ పవర్ఫుల్ ఆర్మీ అది. సో అలాగే భూరిశ్రవుడు, ఇతను మొత్తము చాలా డీప్ గా ఈ యొక్క స్కిల్డ్ ప్రిన్స్ అన్నమాట ఇతను. మరి అటువంటి ఆయన ఈ యొక్క పాండవులతో ఎప్పుడు కూడా లింకరింగ్ రైవల్రీ ఉండేది. అందువల్ల అతను చేయడము ఇవంతా కూడా జరిగిందనమాట.
సో ఈ 101 మందిలో మనకి యూత్స్ మనం చెప్పాం కదా, అతను హాఫ్ బ్రదర్ అనమాట కౌరవుడికి. తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారి యొక్క వేశ్య హ్యాండ్ మైడ్ అని ఉంటుంది. మైడ్ ఆమె పేరు సుకథ. ఆమెకి ధృతరాష్ట్రుడికి పుట్టాడు. అలా దుర్యోధనుడు గాంధారి కడుపులో ఉన్నప్పుడు ఎంతకాలానికి, ఎవరైనా ఒక 9 నెలలు ఉంటారు, ఎంతకాలానికి రాడనమాట కడుపులో నుంచి. ఎందుకంటే అతను కలి, పుట్టబోయేటటువంటి వాడు కలి అవుతారు, మేనిఫెస్టేషన్ ఆఫ్ కలి. కాబట్టి ఎక్కువ టైము ఉండేసరికి ఈయన ఫ్రస్ట్రేట్ అయిపోయాడు ధృతరాష్ట్రుడు. ఏమైనా సరే నాకు ఇల్లీగల్ హెయిర్ కావాలి, నాకు సంతానం కావాలా అని చెప్పేసి వెళ్ళి మెయిట్తో కలుస్తాడు అనమాట, సంగమిస్తాడు. అక్కడి నుంచి పుట్టిందే యుయుత్సుడు. తర్వాత కీచకుడు కూడా మనకి ఈ యొక్క దుర్యోధనుడి పార్టీలో ఉండడం జరిగింది. ఆ విధంగా గాంధారి, ధృతరాష్ట్రుడు, వీళ్ళందరూ విదురుడు మనకి బయలాజికల్ సన్ అనమాట వ్యాస మహర్షికి. తర్వాత అంబిక అనేటటువంటి క్వీన్ కి ఆమె మెయిడెన్, హెడ్ మెయిడెన్ టు ద క్వీన్ అంబిక. ఆమె పేరేంటి, పరిశ్రమ. అంటే దాసికి వ్యాసుల వారికి పుట్టినటువంటి వాడు ఈ యొక్క విదురుడు అనమాట. ఆయన తర్వాత వీళ్ళంతా కూడా ఇవి పాత్రలు. లేకపోతే మనకి వచ్చేసరికి పాండవుల్లో మనకు తెలుసు అభిమన్యుడు. కాబట్టి ఉప పాండవులు ఉన్నారు మనకి, ద్రౌపది పుట్టినటువంటి వాళ్ళు. అండ్ ఈ అత్యంత దురదృష్టవంతురాలైనటువంటి గాంధారి ఏంటంటే కెటాస్ట్రోఫిక్ లాస్ జరిగింది ఆమెకి. 100 మంది కుమారులు మరణించడం అన్నమాట. అలాగే అర్జునుడు, అభిమన్యుడు, పాండవులు, యుధిష్ఠరుడు, తర్వాత ధర్మరాజు మనకు తెలిసిందే, యుధిష్ఠరుడు అంటామైంది, భీముడు, నకులుడు, తర్వాత సహదేవుడు, అర్జునుడు. వీళ్ళంతా కూడా పాండవులు. మరి వీళ్ళకి సహాయం చేస్తూ మనకి చాలా మంది, మరి ఈ యొక్క దుష్టద్యుమ్నుడు, ద్రౌపది మహారాజు యొక్క కుమారుడు దుష్టద్యుమ్నుడు కమాండర్ ఇన్ చీఫ్ అన్నమాట. ఆయన మొత్తం ఈ పాండవ ఆర్మీ కంటే కూడా. అలాగే భీముని కుమారుడైనటువంటి ఘటోత్కచుడు, సాత్యకి, ద్రుపద మహారాజు, విరాట్ మహారాజు, యుయుత్సుడు, వీళ్ళంతా కూడా పాండవుల వైపు పోరాడారు అనమాట. సో ఈ యొక్క పోరాటంలో ధర్మము అనేటటువంటిది గెలవాలి. ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉద్దేశం. అంటే అసలు దుర్యోధనుడి యొక్క జననం ఎందుకు జరిగిందండి అంటే, దుర్యోధనుడు సెంట్రల్ యాంటాగనిస్ట్ అనమాట ఆయన. అలాగే ఆ ఫేస్ ఆఫ్ అధర్మాకి, అన్రైటియస్నెస్ కి అతను మారిపోయింది. ఈయన దగ్గర ఉన్నటువంటి లక్షణం ఏంటంటే జలస్నెస్ బాగా ఎక్కువ, ఫ్యూయల్డ్ బై అన్చెక్డ్ జలస్నెస్. మనకి చాలా జలస్నెస్, గ్రీడ్, దురాశ అనమాట. అండ్ ఈగో ఎక్కువ. అండ్ కాన్స్టెంట్ గా ఈ యొక్క పాండవుల్ని చంపాలి అనేటటువంటి అసాసినేషన్ అటెంప్ట్స్ చేస్తూనే ఉన్నాడు కంటిన్యూస్ గా. సో అలాగే ఈ యొక్క కాంప్రమైజ్ అవ్వాలని ఆయన సంధి అని అంటే ఈ రిఫ్యూజ్ టు కాంప్రమైజ్ అనమాట అతను. ఆ విధంగా అల్టిమేట్ గా ఏమైంది, ఈ డివాస్టింగ్ కురుక్షేత్ర వారిని తీసుకురావడము ఇతని యొక్క ఉద్దేశం అల్టిమేట్ గా. సో ఇతను ఎందువలన అలా చేస్తాడు అని అంటే, ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ మరి ఈ యొక్క ఆయన మీదకి జరాసంధుడు మరి కంసుడిని చంపాడు కదా. కంసుడు ఆయన అల్లుడు అనమాట, జరాసంధుడు అల్లుడు. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ మీదకి 17 సార్లు బలరాముడి మీదకి వచ్చినప్పుడు కృష్ణుడు కావాలనే మొత్తం ఆ సైన్యాన్ని అంతటిని చంపేసి జరాసంధుని మాత్రం కావాలని వదిలేసేవాడు. ఆయన ప్లాన్ ఏంటంటే, మొత్తము ఎవరెవరైతే రాక్షసులు ఇంకా ఉన్నారో ఈ ఈవిల్ మైండెడ్ వాళ్ళందరినీ తీసుకొస్తాడు వీడి సైన్యం కింద. అప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ తొలగొట్టిద్దాం. ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్లాన్. అందువల్ల మధుర మీదకి 17 సార్లు వచ్చినప్పటికీ కూడా జరాసంధుడిని 5 నిమిషాల్లో చంపొచ్చు ఆయన, కానీ చంపకుండా వదిలేసేయడంలో శ్రీకృష్ణుడి యొక్క పరమాత్మ యొక్క లక్ష్యం, ఉద్దేశం అది. ఆ తర్వాత అతనికి తెలుసు కృష్ణుడికి ఈ యొక్క భీముడి చేతిలోనే ఈ జరాసంధుడి యొక్క మరణం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకి ఈ యొక్క యుద్ధాలు అనేటటువంటివి జరిగింది. అలాగే మనకి దుర్యోధనుడిని మనం ఎలా చేస్తాము అంటే, అతను ఎర్లీ ఇన్కర్నేషన్ ఆఫ్ కలి అన్నమాట. భూమి మీద పుట్టినటువంటి వాడు ఏంటి, కలి పురుషుడు.
కాబట్టి ఈ పర్సనిఫికేషన్ ఆఫ్ ది కలియుగ, కలియుగానికి మారిపోయిన అతను, మారు రూపం. అంటే ఇక్కడ ఏంటంటే ఏజ్ ఆఫ్ డార్క్నెస్ అండ్ వైజ్ ఉంటుంది, అండ్ ఇక్కడ అజ్ఞానము ఎక్కువగా ఉంటుంది అనమాట. కలియుగంలో ఎవరు చెప్పిన మాట వినరు, ఎవరి మాట ఎవరు వినరు. సో రాదర్ దాన్ ట్రెడిషనల్ గా డిటి కింద పుట్టకుండా ఆయన ఏం చేశాడు, హీ వాస్ బార్న్ ఫ్రమ్ ఎ పోర్షన్ ఆఫ్ ద డార్క్ నుంచి పుట్టి, డార్క్ ఎంటిటీ నుంచి పుట్టి ఈ యొక్క డిస్ట్రక్షన్ చేయాలి, ఓల్డ్ ఆర్డర్ ని, పాత తరాన్ని అంతటిని కూడా డిస్ట్రక్షన్ చేసి ఎర్త్ ని క్లీన్ చేయాలి. క్లీన్ చేసేసి ఈ కురుక్షేత్ర వార్ ద్వారా క్లీన్ చేసి ముందుకి మళ్ళీ కలియుగాన్ని తీసుకెళ్లి మళ్ళీ హృదయగానికి అలా నడపడం కోసం కడిపుడుతూ ఉంటాడు. సో ఈ విధంగా మనకి ఎన్ని పాత్రల్లో మన యొక్క రాష్ట్రాలు అంతా కూడా 12 రాష్ట్రాలు ఇప్పుడు ఉన్నాయి. ఈ 12 రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క క్వాలిటీస్ ని మనం చూసుకున్నప్పుడు ఎవరికి ఏ పాత్రకి ఇష్టం, కొంతమందికి కర్ణుడి ఇష్టం, కర్ణుడు యుద్ధం చేశాడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు వీళ్ళంతా చేశారు కదా. మరి కర్ణుడి మీద చాలా సింపతి ఉంటుంది. సో కర్ణుడు చనిపోయినప్పుడు చాలా మంది దేవుళ్ళు ఏడ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరెవరంటే సూర్య భగవానుడి కుమారుడు, బయలాజికల్ ఫాదర్ కర్ణుడికి, ఆయన ఏడుస్తాడు. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏడుస్తాడు అనమాట. అంటే అతను లాయల్టీకి, కరేజ్ కి, బ్రావరీకి మళ్ళీ అటువంటి వాడు దొరకడు తను కర్ణుడు అనేటటువంటి ఉద్దేశంతో. అలాగే సాల్వ పర్వంలో, శల్య పర్వంలో ఏమని చెప్పబడి ఉందంటే శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుల వారు ఇద్దరు కలిసి పార్టీ చేసుకుంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు కర్ణుడు చనిపోయినప్పుడు. ఈ విధంగా కాంట్రవర్సీని కూడా కన్వర్స్ గా చెప్తారు. అయితే ఈ రకంగా మనకి ఈ పాత్రలను బట్టి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఇప్పుడు మనం ఈ మీ పాత్రలు దేనికి రిలేట్ అయినాయో చూసుకొని మనం ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఇప్పుడు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఒక్కొక్క రాశి వారిగా మనం చూద్దాం. అలాగే ఇప్పుడు ఎవరికైతే ఏ పాత్ర అంటే ఇష్టం ఉంటుందో ఆ పాత్రకి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళది ఆ రాశికి సంబంధించినటువంటి వాడు, లేదా ఆ యొక్క పాత్ర. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఉన్నాడు, రోహిణి నక్షత్రంలో పుట్టాడు, వృషభ రాశి. నేను కూడా మరి రోహిణి నక్షత్రంలో పుట్టాను, నేను వృషభ రాశి రాది. అందువల్ల సాధారణంగా కృష్ణుడు అంటే నాకు భక్తి ఎక్కువ, ప్రేమ ఎక్కువ. అలాగే అర్జునుడు వారు నరనారాయణ మహర్షులు కాబట్టి అర్జునుడు అంటే ఇష్టం నాకు. కర్ణుడు ఎవరికి హాని చేయకపోయినప్పటికీ కూడా ఎంత లాయల్ గా ఉన్నా, ఎంత బ్రేవరీ ఇదంతా ఉన్నా కూడా మనకి ఇష్టం ఉండదు. అలాగే మీరు కూడా మీ యొక్క రాశుల వారికి మీకు ఈ పాత్రలు నేను చెప్పాను కదా, ఆ పాత్రలను బట్టి మీరు ఒక్కొక్కటే అన్వయించుకోవచ్చు. ఆ రాశిని చూసుకోండి ఒక్కొక్కటి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క రాశి వారిగా మనం చూద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మనకి ఈ నక్షత్రంలో మనకి భీముడు పుట్టాడు. అలాగే మరి ఈ యొక్క రాశికి చెందుతాడు. అందువలన ఈ యొక్క జన్మంలో ఉన్నటువంటి రాహు గ్రహము మీకు 5th డిసెంబర్ తర్వాత మీకు ఇంకా మంచి ఫలితాలను మీకు ఇవ్వడం అనేటటువంటి జరుగుతాయి 2026 సంవత్సరంలో. అయితే అనుమానాస్పదమైనటువంటి వైఖరి, కాన్సన్ట్రేషన్ లేకపోవడము, దేన్ని నమ్మకంగా ఉంచుకోలేకపోవడము, ఇలాంటివన్నీ కూడా లక్షణాలు ఉంటాయి. అయితే ఈ యొక్క శని వక్రించి మనకి ధనస్థానం మీనరాశిలోకి వచ్చాడు కాబట్టి అన్యార్జితమైనటువంటి ధనాన్ని రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి మీకు. అలాగే ఈ యొక్క ఇంటీరియర్ డెకరేషన్, రియల్ ఎస్టేట్, బిల్డింగ్ రంగాలు, కిరాణా వ్యాపారాలు, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ చక్కటి ఉద్యోగాలు రావడము, పనులు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి శని మనకి వక్రించి ఉన్న కారణంగా జూలై 27 తర్వాత నుంచి అద్భుతమైనటువంటి సంపాదన మీకు రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాశ్రమంలో ఈ యొక్క కుజగ్రహ ఉన్న కారణంగా మనకి అనేకమైనటువంటి పనులు జరుగుతాయి. కాబట్టి మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఉంటుంది, అప్పుల బాధ అనేటటువంటిది ఉంటుంది, పిల్లలతో
ఇంకా మనం సెటిల్ చేయకపోయామే అనేటటువంటి బాధ ఎక్కువగా ఉంటుంది. అయితే పంచమ స్థితిగతులైనటువంటి యొక్క బుధుడు జూలై 7 తర్వాత 2026 సంవత్సరంలో ఉన్న కారణంగా పిల్లల వల్ల సంతోషము అనేటటువంటిది మీకు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ యొక్క బుధుడు వక్రించి జూలై 24 తర్వాత 2026 సంవత్సరంలో ఉండడం, దీని నుంచి అనేకమైనటువంటి లాభాలు మీరు తీయడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క జూలై 16 తర్వాత రవి గ్రహము కర్కాటక రాశిలోకి వచ్చాడు, శత్రువులపై ఆధిపత్యము ఇవన్నీ కూడా జరుగుతాయి. అండ్ గవర్నమెంట్ లో మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి కావడము, పెండింగ్ లో ఉన్నటువంటి కూడా. అదేవిధంగా ఈ యొక్క ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ మీరు చక్కగా పూర్తి చేయడం అనేటటువంటి ఉంటాయి. భీముడు తర్వాత ఈ యొక్క జరాసంధుడు వీళ్ళందరూ కూడా బకాసురుడు వీళ్ళంతా ఒకే నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు బలాఢ్యులు. నక్షత్రాల పరంగా కాదు, ఇవన్నీ లక్షణాలను బట్టి రాష్ట్రంలో కొన్ని నిర్ణయించడం అనేటటువంటివి జరుగుతాయి కోరిలేట్ చేస్తూ మీ పాత్రలకి. సో అంత బలాఢ్యమైనటువంటి జాతకం అంటే జాతకం ఫీచర్స్ అనమాట. భీముడు అంత గొప్ప జాతకం ఉంటుంది, అంతేగాని మీరు భీముళ్ళగా లావుగా ఉంటారు లేదా భీముడికి ఉన్న లక్షణాలు మీకు ఉంటాయి అట్లా కాదు. లక్షణాలు అనేటటువంటి కొన్ని ఉంటాయి, కానీ ఆ జాతకం అనేటటువంటి దానిలాగా పరిగణించాలి. పరిహారాలు మీరు చేసుకోవాల్సినటువంటివి ఏంటంటే ఎన్నెక్సది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని లేదా తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో చేసుకోవడం, మంత్ర జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఒక మేడి చెట్టును మీ ఇంట్లో పెంచండి. దానికి చక్కగా తులసి చెట్టు పూజ చేసినట్టుగా చేసుకోండి, సరిపోతుంది. శుభమస్తు.